హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అయితే ఈరోజు చెప్పాను కదండి, ఫస్ట్ ఆదివారం ఇక్కడ మాకు పల్లారాధన ఉంటుంది అన్నమాట. దానికోసం అయితే వంటలు చేస్తున్నాం. పొద్దున్నే లేస్తాం. ఇంకా ఈరోజు వంటలు అయితే ఒకరైతే భోజనాల కోసం ఇచ్చారండి. వాళ్ళ మామూలుగా అయితే చర్చిలో ఉంటాయి, అంటే ఏదో ఒకటి వండుతాం అన్నమాట. వంకాయ, ఉప్పు చేప ఇట్లా ఉంటాయి, ఎగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా వేరే వాళ్ళు ఇస్తామనుకున్నారు, వాళ్ళు ఇచ్చారనమాట. ఇంకా ఈరోజు చికెన్ పలావ్, సాంబారు, స్వీట్ ముందు వీడియోలో చూసారు కదా, రవ్వ లడ్డు చేసాం అనమాట. స్వీటు, పచ్చడి అట్లాగా ఇంకా ఇవాళన్నీ చేస్తున్నాం అనమాట. ఇంకా నేనైతే పొద్దునే లేసి ఇంకా టీ పెట్టి పచ్చడి, పప్పు, గుడ్లు అయితే నేను ఇవి చేస్తున్నానండి. అవి ఉడుకుతున్నాయి. గుడ్లు పెట్టాను కింద, పైన ఏమో పప్పు ఉడుకుతుంది సాంబార్ కోసం. ఇదేమో పచ్చడి అండి, టమాటా ముల్లంగి పచ్చడి అనమాట. మా నాంటి కూరగాయలు వస్తుంది. ఇంకా నేనైతే వంటగదిలో వంట చేస్తున్నాను. ఇంకా చూద్దాము. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా లేచి ఇంకా పనులు ఉన్నాయి, ఇంకా మిక్సీలో పట్టుకోవాలన్నమాట. వాళ్ళందరూ కూడా లేచిన తర్వాత ఇంకా కింద కూడా పుల్లల పొయ్యి ఒకటి పెట్టాలి. ఇక్కడైతే వంట అవ్వదు. ఇంకా పుల్లల పొయ్యి పెట్టి ఇంకా బిర్యానీ, కూర అవి కింద చేద్దామని చెప్పి ఇంకా అనుకున్నాము. ఇప్పటికైతే ఇవి అవుతున్నాయి. ఇవి అవ్వగానే కిందకి షిఫ్ట్ అయిపోదాం. ఏమన్నా ఇందులోనే కోసం జీలకర్ర వేసా పచ్చళ్ళు, సాంబార్ అయితే పెట్టేశానండి. కింద ముక్కలు మగ్గుతుంది. ఇంకా పచ్చడికి పెట్టాను. పచ్చడికి కూడా మగ్గిపోయింది, అయిపోవచ్చింది. ఇంకొక 2 నిమిషాలు మగ్గితే ఇది కూడా ఆఫ్ చేసేద్దాం. కొంచెం చల్లారిన తర్వాత అయితే పచ్చడి చేసుకుందాం. ఎల్లుండి వేస్తానండి, రేపు అంతా ఎక్కడ పెట్టారు? మట్టిలో పాతి పెట్టేవండి. నూనె తినడానికి కాదు, ఇది తెచ్చింది మరి. అవి అంటున్నాయిగా నమ్మండి తమ్ముడి గంట ఒకటి తిన్నాడు. మన దగ్గర అసలు కాంప్రమైజ్ అవునండి. మీరు నాకు చెప్పండి, అది నేను మీకు ఆ డ్రై ఫిష్ కూడా పెడతాను. మీరు నాకు ఏంటని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం. అదేంటి సంజు గారు సడన్గా చర్చిలో నుంచి ఇంట్లో కనిపిస్తున్నారు అని అనుకుంటారు. ఆ తర్వాత చిన్న వేరే పని పడిందండి అర్జెంట్గా. ఇంకా మా ఆయన అయితే బయటకు వెళ్ళిపోయారు. ఇంక వీడియో అయితే తీయలేదు. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత ఇంకా చర్చి అది స్టార్ట్ అయిపోయి ఇంకా అంతా హడావిడి అయిపోయింది. ఇంకా భోజనం అది చేసిన తర్వాత మేము ఇంకా వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత అయితే నాకు
ఈ కారపొడులు ఇవి ఆర్డర్స్ ఉన్నాయండి. నేను అందుకని ఇంకా మిరపకాయలు అవన్నీ కూడా తొడలు తీసుకుంటున్నాను. నల్ల కారం ఒకటి, రొయ్యల కారం ఒకటి ఆర్డర్ ఉందండి మనకైతే, ఒక కేజీ. ఇంక అందుకోసమని అయితే ఇవన్నీ చేసుకుంటున్నా. అలాగే మన దగ్గర పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు, వెజ్ పచ్చళ్ళు, కారం, పసుపు అన్నీ ఉంటాయండి. చక్కగా మీరు ఆర్డర్ చేస్తే, మీరు ఆర్డర్ చేసిన తర్వాతనే రెడీ చేసి ఇస్తామన్నమాట. మన దగ్గర అయితే ఓల్డ్ స్టాక్ ఉండదు. అంటే ఓల్డ్ అంటే అదే ముందుగా చేసుకున్నది అయితే మన దగ్గర ఉండదండి. అప్పటికప్పుడైతే రెడీ చేసి ఇస్తామన్నమాట. మీకు ఏ విధమైన పచ్చళ్ళు ఏమైనా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా ఇక్కడ మన దగ్గర పచ్చళ్ళు అయితే టేస్ట్ చేసి చూడాల్సిందే, ఎందుకంటే అంత బాగుంటాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి అండి. వెజ్ పికిల్స్ కూడా చాలా బాగుంటాయి. కొత్త ఆవకాయ కూడా పట్టామన్నమాట నిన్నే. ఆవకాయ కూడా ఉంది, మీకు కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోండి. అలాగే ఆవకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ ఇవన్నీ కూడా మన దగ్గర అయితే దొరుకుతాయండి. ములక్కాయ, అల్లం పచ్చడి, గోంగూర పండుమిర్చి, మామూలు వెజ్ గోంగూర, ఇట్లాగా అన్ని రకాలు పచ్చళ్ళు అయితే మన దగ్గర అయితే ఉంటాయి. ఖచ్చితంగా మీరు వెజ్ పికిల్స్ కూడా ట్రై చేయాల్సిందే. ఒకసారి కనుక మన సంజూరాజ్లో వెజ్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ ట్రై చేశారంటే కనుక ఖచ్చితంగా మీకు అదే టేస్ట్ అట్లా మైండ్లోనే ఉండిపోయింది అనమాట. అంత బాగుంటాయి మన పచ్చళ్ళు. అయితే నాకు ఒకళ్ళు కామెంట్ అయితే పెట్టారు, మీ డబ్బా మీరే కొట్టుకుంటున్నారు అని చెప్పేసి. నిజమేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మా డబ్బా మేమే కొట్టుకుంటున్నాం కాబట్టి మీరు ఒకసారి ఆర్డర్ చేసుకోండి. ఒకసారి ఆర్డర్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూడండి, అప్పుడు మీకు కూడా అర్థమైద్ది అనమాట. ఖచ్చితంగా నిజంగా బాగున్నాయి సంజు వాళ్ళ పచ్చళ్ళు అని మీరే ఒప్పుకుంటారు. ఎందుకంటే బాగున్నప్పుడు బాగున్నాయనే చెప్పాలి, బాగోలేనివి తీసుకొచ్చి బాగున్నాయని అయితే చెప్పలేము కదా. ఖచ్చితంగా ఇవాళ కాకపోతే రేపైనా దొరికిపోతాం. అందుకని చెప్పి నేనైతే అంటున్నా, ఖచ్చితంగా బాగున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు పెట్టే కామెంట్ నలుగురికి ఇన్స్పిరేషన్ అయ్యిద్ది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు అవునా కాదా చూడాలి అని మీ కామెంట్ ద్వారా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎప్పుడు ఇలాగ కామెంట్స్ పెడుతూ ఉండాలన్నమాట. ఖచ్చితంగా మీరు నాకు ఈ విధంగా కూడా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే మీ కామెంట్ కోసం నాకు ఒక 10-15 ఫోన్లు వచ్చినాయి. ఒకళ్ళు ఇలా కామెంట్ పెట్టారు, మీ డబ్బా మీరే కొట్టుకుంటున్నారని చెప్పి. అది కాదు అని నిరూపించాలని చెప్పేసి నేను ఆర్డర్ చేశానని చెప్పేసి నాకు ఎన్ని కామెంట్స్, ఎన్ని ఫోన్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు తెలియకుండానే చాలా హెల్ప్ చేశారు. అలాగే నా ప్రతి వీడియోకి మీరు చేస్తూ ఉండండి. ఒకవేళ నేనేమన్నా చెప్పుకోలేకపోతున్నానేమో, మీ ద్వారా అన్న నలుగురికి మన ఛానల్ పరిచయం అయింది. అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నాది ఇంకో ఛానల్ కూడా ఉంది, దానికి కూడా సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు పెట్టే కామెంట్స్ వల్ల చక్కగా మంచి ఛానల్, మంచి గ్రోత్ ఉందన్నమాట. అందరూ చూస్తున్నారు, చక్కగా కామెంట్స్ చేస్తున్నారు. మన దగ్గర అయితే ఆర్డర్స్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఒకరు కామెంట్ పెట్టారంటే అది నిజమా కాదా అని తెలుసుకోవడంలో ఉన్న ఆనందం మనిషిగా పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఉండిద్ది. ఇప్పుడు మీరు అలా పెట్టారు కాబట్టి నాకు అయితే ఆర్డర్స్ అయితే నచ్చినాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకో విషయం చెప్తున్నా, ఖచ్చితంగా మండపం మనమే కొట్టుకోవాలండి. ఎవరు కొడతారు వచ్చి? ఎవరికైనా డబ్బులు ఇచ్చి కొట్టించుకునే అంత స్థోమత అయితే మనకు లేదు. మన డబ్బా మనమే కొట్టుకోవాలి కదా. ఎందుకంటే బాగున్నాయి కాబట్టి బాగున్నాయి అనే చెప్తాను నేను. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు కూడా ఒప్పుకుంటారు నిజంగా బాగున్నాయని. అదే ఫ్రెండ్స్, ఇంకా మన దగ్గర అయితే డ్రై ఫిష్ తీసుకొచ్చాం బోట్ల దగ్గరికి వెళ్ళి. ఎక్సలెంట్ డ్రై ఫిష్ ఉన్నాయి. చాలా మంది అంటున్నారు, ఫోన్లు చేసి మమ్మల్ని, సంజయ్ గారు మీకు ఎక్కడ దొరుకుతాయండి బాబు చేపలు? ఎక్కడ వెళ్ళి చూసినా బయట ఎప్పుడో ఓల్డ్ స్టాక్ దొరుకుతుంది మాకు, మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? అసలు మంచి మంచి తీసుకొస్తున్నారు, చాలా బాగా అనిపిస్తుందండి, ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొస్తున్నారు అని చెప్పి అంటున్నారండి. నిజమేనండి. ఇంకా మేము వెళ్ళడం ఆలస్యం, బోట్లు రావడం దింపడంతోనే తీసేసుకుంటాం అనమాట. మంచి స్టాక్ అయితే మన దగ్గర ఉంటుంది. అంటే ఎట్లా పెడితే అట్లా ఖచ్చితంగా మేము తీసుకోము. ఎందుకంటే ఆర్డర్ పెట్టేసుకున్నారు కదా, ఏదో సేల్ చేసేద్దాము, ఏదో ఒకటి తెచ్చేసి అని చెప్పేసి మేము తేవాలనుకుంటే ఇక్కడే మనకు బోల్డ్ స్టాక్ దొరికిద్దండి. కొంచెం క్వాలిటీ తక్కువ రేటుకి దొరుకుతాయి. మనం మేము అలాగా బల్క్లోనే తీసుకుంటాం కాబట్టి మనం ఒక 1% పెడితే 9% లాభం ఉండిద్ది అలాంటి స్టాక్ తీసుకుంటే. కానీ మాకు ఒక 1% లాభం ఉన్నా సరే చాలు. అది దానికోసం ఎక్కడ దాకా వెళ్తాము. మొన్న అయితే మంచులో వెళ్ళినప్పుడు రోడ్డు కూడా కనిపించలే మాకు. మీరు నమ్ముతారో నమ్మరో, రోడ్ల మీద వెళ్ళే లారీలు వాళ్ళు వీళ్ళు సైడ్కి ఆపేసి కూర్చున్నారు, పడుకునే వాళ్ళు పడుకున్నారు అనమాట. అంటే రోడ్డు కనిపించట్లేదు. అలాంటిది కూడా మేము రిస్క్ చేసి వెళ్ళాము. మళ్ళీ ఎందుకంటే మీరు కూడా ఆపేయచ్చు కదా, అలా ఉన్నప్పుడు ఎందుకు అని మీరు అంటారా? ఆపేయచ్చు, కానీ అప్పుడు అక్కడ అయిపోతాయి అనమాట. అక్కడ మనకు దొరకవు. మనలాంటిగా కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు బోల్డ్ మంది అనమాట. అక్కడ స్టాక్ ఉండదు. అయినా సరే కొద్దిగా రిస్క్ చేసి మాకు కనిపించకపోయినా అలాగే వెళ్ళామండి.
వెళ్ళి మేము కరెక్ట్గా మేము వెళ్ళేసరికి ఇంకా పెట్టారు అప్పుడే. ఇంకా కొంచెం ఒక పావు గంట లేట్ చేసి వెళ్ళినా కానీ వెళ్ళి అక్కడ ఎంతోసేపు ఉండదండి, జస్ట్ అట్లా వస్తాయి బోర్డులు దిగితే. ఇప్పుడు ఈలోపు అప్పటికే కాపలా కాసి ఉంటారు, ఎప్పుడు వస్తాయో ఎప్పుడు తీసేసుకున్నారు. ఒక పావు గంటకు మించి ఎక్కువసేపు సేల్ ఉండదు అనమాట అక్కడ, వెంటనే అయిపోద్ది. మేము కొంచెం లేట్ అయినా అది మిస్ అయిపోతాము. అందుకని చెప్పేసి ఇక ఫాస్ట్గా వెళ్ళి తీసేసుకున్నాం. అదనమాట అండి, మేము చేసేది అలాగే ఉంటుంది. ఏదైనా సరే ఎంత రిస్క్ తీసుకున్నా మంచి క్వాలిటీ ఇవ్వాలన్నది అలా ఇస్తాం కాబట్టి, అలా వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా మా డబ్బా మేము కొట్టుకోకపోతే మీ ఎవరికి తెలియదు కాబట్టి అందుకని. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకు ఇంకా ఏమైనా కావాలి అంటే కనుక చక్కగా మా దగ్గర అయితే రొయ్యల కారం సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి, అద్దరిపోద్ది అనమాట. రొయ్యల కారం, నల్ల కారం, అలాగే పసుపు, కారం కూడా మంచి భద్రాచలం నుంచి తెప్పించుకుంటాం అండి. మిరపకాయలు మంచి మిరపకాయలు సూపర్గా ఉంటుంది కారం. ఈరోజు నాకు ఒక యూఎస్ నుంచి ఒక ఫోన్ చేశారు. నేను స్టార్టింగ్ మేము ఫస్ట్ ఆర్డర్ అదేనండి, యూఎస్కి 10 కేజీలు కారం ఇచ్చాము ఒకసారి. వాళ్ళు నాకు ఇవాళ ఫోన్ చేసి మాట్లాడారు, చాలా బాగుంది సంజీవ్ గారు కారం, అసలు చాలా టేస్టీగా ఉంది. మొదటి రోజు ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఏ టేస్ట్ అయితే ఉందో ఇప్పుడు అదే ఉందని చెప్పారు. ఓకే అండి, మరి మీకు కూడా కావాలంటే కనుక మన దగ్గర అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఆర్డర్ చేసేసుకోండి. మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.